రెండేళ్లలో 12 పెళ్ళిళ్ళు. ఇది చూసిన తర్వాత మాత్రం ఆమెను మర్చిపోవడం కష్టమే. ఓ యువతి మరో ముగ్గురుతో కలిసి ఆడుతున్న పెళ్లి డ్రామా బయటపడింది. రెండేళ్లలో 12 పెళ్లిళ్ళు చేసుకున్న ఆ మాయాలేడి కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడింది. కిలాడీ చేతిలో మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన నిత్య పెళ్లి కూతురు కొందరిని టార్గెట్ చేసుకుని పెళ్లి డ్రామాకు తెరలేపింది. పెళ్లి చూపుల్లోనే 3 ముళ్ళు వేయించుకుని ఆ తర్వాత విభేదాల డ్రామాలతో సెటిల్మెంట్లకు తెర తీసేదని బాధితులు అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివాహమై భార్యతో మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్న వారినే టార్గెట్ చేసుకున్న నిత్య పెళ్లి కూతురు రెండేళ్లలో దాదాపు 12 మందిని మోసం చేసినట్లు చెప్తున్నారు. ఆమె చేతిలో మోసపోయిన వారిలో ధనవంతులు, వయసు పైబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యతో తగాదా పడి వేరుగా ఉంటున్న పురుషులు ఉన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితురాలు బేతి వీరదుర్గ నీలిమ సమస్యల్లో ఉన్న పురుషులను కలిసి పరిచయం చేసుకునేదని, ఆ తర్వాత పెళ్లి చూపులు, పెళ్లి అంటూ డ్రామాలు ఆడేదని చెప్తున్నారు. భార్యకు దూరంగా ఉన్న వారితోనూ, పెళ్లి కాని ధనవంతులతోనూ ముందుగా పరిచయం చేసుకుని వారితో సన్నిహితంగా మెలిగేదని, తర్వాత తన బృందంలోని మిగతా సభ్యులతో కలిసి పెళ్లి డ్రామాకు తెర తీసేదని అంటున్నారు. నీలిమకు దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు నలుగురు ఓ కుటుంబంగా డ్రామా ఆడి మోసం చేసేవారని బాధితులు తెలిపారు. పెళ్లి చూపుల్లోనూ పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించడం, మిగిలిన సభ్యుల భరోసాతో తాళి కట్టించేవారని అంటున్నారు. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్లేందుకు ఇష్టపడేది కాదని, భర్త ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించేవారని అంటున్నారు. రహస్య పెళ్లి, కాపురం ఫోటోలు దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ చేసేదని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. భారీగా తనకు ఆస్తిలో వాటా ఇవ్వకపోతే కోర్టుకి ఈడుస్తామని బెదిరించడంతో కొందరు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పామని అంటున్నారు. ఇలా 4 సభ్యుల ముఠ కోట్లల్లోనే దండుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు.